మా అమ్మని ప్రత్యేకించి నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను అంటే, ఈవేళ తల్లుల్లాగా పిల్లల్లాగా మా అమ్మకి ఒకరిద్దరు సంతానం కాదు, మేము 9 మంది సంతానం. ఆ 9 మందిలోనూ నేను చివరి వాడిని, 9వ వాడిని. 7 అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు. ఇది మా అమ్మ నాన్నకు కలిగిన సంతానం. అందులో మొత్తంలో నేను 9వ వాడిని. 9వ వాడిని కూడా మా అమ్మ 300 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1 సహస్రావధానం చేసి, మహాసహస్రావధానం చేసి 20 రోజుల్లో 1000 మందికి పైగా విద్యార్థులు కాదు విద్వాంసులు కూర్చొని ఉంటే, ఇలాగా వాళ్ళు రకరకాల తెలుగు సంస్కృతాలకు సంబంధించి, ప్రపంచానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి, అనేక రకాల విషయాలకు సంబంధించి 1000 పద్యాలు చెప్పమని అడిగితే, ఒక్కొక్క పద్యానికి ఒకరోజు 1 పాదం, 1 లైన్ మాత్రమే చెప్పి, అలాగ 4 ఆవృత్తుల్లో 1000 మందికి 4 × 1000 పాదాలు, 4000 పంక్తులు పూర్తి చేసి చెప్పి 21వ రోజుని 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగేంత ధీశాలిగా మా అమ్మ నన్ను తయారు చేసి, అందుకోసం నేను మా అమ్మని ప్రార్థించాను. 9 మంది పిల్లలున్న సంసారంలో కూడా మా అమ్మకి మా నాన్నగారికి మమ్మల్ని ఎంత తీర్చిదిద్దడానికి ఎక్కడ ఒత్తిడి రావడం కానీ, టెన్షన్ పడడం కానీ, చికాకొచ్చి కొట్టేయడం కానీ, ఈ పరిస్థితులు, ఈ అవసరాలు రాలేదు. సమస్యలు లేకపోలేదు, ఉంటాయి. పైగా అప్పట్లో అన్ని సంపన్న కుటుంబాలు కావు, సాధారణ కుటుంబాలు. మాకేమీ లోటేం లేదు. కానీ జమీందారీ కుటుంబం ఏం కాదు, మామూలు కుటుంబం. లోటేం లేదు. ఇప్పుడు పేదరికం అంటే ఏమిటో నాకు తెలియదు, భగవంతుడి దయ వల్ల ఇప్పటికీ తెలియదు. కానీ ఉన్నంతలోనే బాగానే పెరిగాం. 9వ వాడిని కూడా 1000 మంది విద్వాంసుల్ని ఎదుర్కొని వాళ్ళు రకరకాల పద్యాలు అడుగుతూ ఉంటే, దాన్ని ఛందోబద్ధమైన పద్యంలో చెప్పడం, మామూలుగా ఏదో మాట చెప్పేస్తే కుదరదు. మీరు 10వ తరగతి వరకు పద్యాలు చదువుకునే ఉంటారు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం, కందం, శేషం, తేటగీతి, ఆటవెలది, అటువంటి ఛందస్సుల్లో చెప్పాలి. మామూలు వచనంలో సమాధానం చెప్పకూడదు. అది కూడా పద్యం అంతా ఓసారి చెప్పేయకూడదు, అప్పటికప్పుడు చెప్పాలి పద్యం. ఎక్కడ చూసి చదవకూడదు, ఎవరిని అడగకూడదు. అది కూడా ఒకేసారి పద్యం అంతా చెప్పకూడదు. ప్రశ్న అడిగిన తర్వాత 1 పాదమే చెప్పాలి. 4 పాదాల్లో 1 పాదం చెప్పాలి. ఇలా 1000 మందికి ఒక్కొక్క పాదం, ప్రతి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ 1000 పాదాలు చెప్పుకుంటూ వెళ్ళేసరికి 5 రోజులు పడుతుంది. 5 రోజులు, రోజుకు 200 పాదాల నుంచి చెప్పలేము. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ 3 నుంచి రాత్రి 9 వరకు పని చేస్తే అలా అవుతుంది. అక్కడ ప్రత్యక్ష సాక్షి ఆయన ఉన్నారు, కాకినాడలో ఉండి చూసిన ఆయన మీ అధ్యాపకుడు. ఇక్కడ మాతో చదువుకున్న విజయవల్లి గారు ఉన్నారు. ఇక్కడ ఆవిడ నేను కలిసి ఎంఫిల్ చేసాం. మా ఇద్దరం కొత్తపల్లి వీరభద్రరావు గారు శిష్యులు. మీకు తెలుగు అధ్యాపకులు నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది, చాలా సంతోషించాను. ఆ ఇల్లాలో ఎంత గొప్ప మనిషి అంటే ఆవిడ, నేను ఇంత పెద్ద మనిషిని, ఆవిడకి స్నేహితుడిని అయి ఉండి ఆవిడతో కలిసి చదువుకుని కూడా ఇంతవరకు ఆ విషయం చెప్పలేదు ఎవరికి. అది వ్యక్తిత్వం అంటే. అది ఊరికి గొప్ప ఆయన అనగానే మాకు దగ్గర అనడం కాదు. ఇక్కడ ఆయన దగ్గర అయితే మనకు వచ్చేది ఏమిటి, మనం గొప్పవాళ్ళం కానప్పుడు. అదే వ్యక్తిత్వం, అదే సహజమైన లక్షణం. అంటే అటువంటి వాళ్ళందరినీ ఇక్కడ మళ్ళీ చూస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అది 20 రోజుల పాటు ప్రక్రియ జరిగితే, ఒక్కొక్క పాదం చొప్పున 1000 మందికి చెప్పడానికి 5 రోజులు పడుతుంది. మళ్ళీ 2వ పాదం చెబుతాం. 6వ రోజు మొదట 2వ పాదం చెబుతాం. ఆయన లేచి నిలబడతాడు. బాబు నువ్వేం అడిగావయ్యా అంటే ఆయన సమస్య అడుగుతాడు. మళ్ళీ ఈ 1000 పద్యాల్లో 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 1000 ప్రశ్నలు కదా, అందులో 4 టైప్స్ ఉంటాయి. 1 సమస్య, 2 దత్తపది, 3 వర్ణన, 4 ఆశు అని 4 రకాలుగా ఉంటాయి. సమస్య అంటే వారు ఏదో 1 పాదం ఇస్తారు, 1 పద్యపాదం ఇస్తారు. వారు స్వయంగా పద్యరచన అలవాటైన వాళ్ళు ఉండాలి, లేని వాళ్ళు ఉంటే కుదరదు. వారు తెలుగు సంస్కృతాల్లో ఉపాధ్యాయులు, ఛందస్సు తెలిసిన వారు, పద్యం రాసేవారు అయి ఉండాలి. ఓ సమస్య ఇస్తారు. ఆ వాక్యానికి అర్థం ఉండదు, సరిగ్గా అసంబద్ధంగా ఉంటుంది. సుగుణాకర పట్టపగలు చుక్కలు పొడిచెన్, అది సమస్య. పట్టపగలు చుక్కలు పొడిచాడు. పట్టపగలు నక్షత్రాలు కనిపిస్తాయా? చుక్కలంటే నక్షత్రాలు కదా. పట్టపగలు చుక్కలు ఎందుకు ఉంటాయి? ఉండవు. కానీ అది సమస్య. అది అలాగే ఉంచాలి. అది కందపద్యం. ఆ పాదం మార్చకూడదు. పై 3 పాదాలని ఇష్టం వచ్చిన వాళ్ళు చుక్కలు పొడిచినట్టు చెప్పాలి. అసాధ్యాన్ని సాధ్యం చేయాలి. సుగుణాకర పట్టపగలు చుక్కలు పొడిచెన్. సుగుణాకర అన్నది ఊరికే సంబోధన, ఏదో మంచివాడా అన్నట్టే, అంతకంటే ఏం లే. మై గుడ్ ఫ్రెండ్ అన్నట్టే, అంతకంటే దానికి పెద్ద విశేషమే లేదు.
అది ఊరికే పద్యం ప్రారంభించడానికి ఎత్తు కోసం వేసిన మాట. పట్టపగలు చుక్కలు పొడిచన్, పట్టపగలే నక్షత్రాలు పొడిచాయి. పొడిచాయి అంటే కనిపిస్తున్నాయి. పట్టపగల నక్షత్రాలు కనిపించవు, అందరికీ తెలుసు. కానీ పట్టపగల నక్షత్రాలు కనిపించాయనే ఆ వాక్యాన్ని మార్చకూడదు, అది అలాగే ఉంచాలి. మిగిలిన 3 పాదాల్లో మన ఇష్టం ఏదైనా చెప్పుకోవచ్చు, కల్పన చేయొచ్చు, నిజం చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ దీన్ని సమర్థించాలి. ఇది మొదటి రోజు అడుగుతారు. దీనికి ఒక పాదమే చెప్పాలి మొదటి రోజు. నేను చెప్పాను మొదటి పాదం జగమందు ఎన్నికలలో ఎలక్షన్లు జరుగుతున్నాయని చెప్పి. ఎలక్షన్లకి నక్షత్రాలకి సంబంధం ఏమిటి? అదంతే, ఒక ఊహ. ఆ సమస్య ఎలా పూర్తి చేయాలో మనసులో ఊహిస్తాం, సెకండ్స్లో ఊహిస్తాం, నిమిషాల్లో కాదు, సెకండ్స్లో, క్షణాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సెకండ్లో 1000 వంతులు ఊహిస్తాం. టక్ 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 పని చేయాలి బుర్ర. పుస్తకాలు చూసి చదువు కాదు ఇది. ఏబిసిడి 4 సమాధానాలు ఇస్తే అందులో ఓ టిక్ పెట్టడం కాదు. రాముడు భార్య ఎవరు? ఏ గీత, బి సీత, సి పీత. 4 ఎవరూ లేరు, వాడి కర్మ కాలేదు, రాముడికి బెళ్ళం లేదు అని 4 సమాధానాలు ఇస్తే అందులో మనం ఆలోచిస్తూ ఉంటాం, ఏంటి రాముడికి బెళ్ళం లేకపోతే రామాయణం ఎలా ఉంటుంది, అందుకని తీసి. అంతేగాని నీకు నిజంగా రాముడు భార్య ఎవరో తెలియదు. వాస్తవంగా సమాధానం 4 చూశాక అందులో 1 గంట సేపు ఆలోచించాక అందులోంచి ఏదో ఓట్లు ఆగుతాం అక్కడ. అంతేగాని వాస్తవ సమాధానం మనకు తెలియదు. 1 వర్డ్ ఆన్సర్ కాదు, మల్టిపుల్ చాయిస్ వచ్చి మొత్తం జాతి నాశనమైంది. దీంట్లో ఏమీ ఆలోచించకపోగా ఊరికే అలా చూసి పెట్టేస్తున్నారు ఏదో ఒకటి. ఎందుకంటే అన్నీ ఏ అని పెట్టినా కొన్ని ఏలు ఉంటాయి. అన్నింటిలో ఏలేయడం మనకు అలవాటు కదా. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఎంత తేలిక అంటే ఎంసెట్వి 160 ప్రశ్నలు, 160 ఏ అని పెట్టండి, ఖచ్చితంగా 40 మార్కులు వస్తాయి. లెక్క 40 ఏళ్ళు ఉండాలి, అందులో పాస్ అయిపోతావు. ఎంసెట్ ఇంజనీరింగ్ నువ్వు ఏమీ చేయాలి, అన్నింటిలో ఏ పెట్టావు, నువ్వు ఏం చదవాలా? ఇదండి పరీక్షా విధానం. జరుగుతున్న భాగవతం అదండి. 3 పేజీలు 36 పేజీలు వ్యాసాలు రాసేటువంటి విద్యార్థులను తీసుకొచ్చి ఇవాళ ఒక్క ముక్క రాయలేని స్థితికి తీసుకొచ్చారు. ఒక్క ముక్క తెలుగు లేదు, ఇంగ్లీషు లేదు. సొంతంగా ఏమి రాయలేమో, అక్కడ ఏదో ఉండాలి, దాన్ని చదువుతాం అంతే. లేకపోతే గూగుల్ ఎర్త్ సెర్చ్, మనకు సొంతంగా ఏం తెలియదు. కానీ అవధానం అంటే సొంతంగా ఆలోచించడం. ఇక్కడ ఏమీ లేదు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఏమీ లేదు. ఇక్కడ నా దగ్గర కాగితం లేదు, పుస్తకం లేదు, మంచినీళ్ళు చేస్తే తప్పితే ఏం లేదు. గొంతు ఎండిపోతుంది కాబట్టి మంచినీళ్ళు ఉంటాయి, అంతే, అంతకుమించి ఏం లేదు. అవధానంలో కూడా ఇంత ఏముండదు. ఇక్కడ ప్రవచనం చెప్పొచ్చు, పర్వాలేదు, నేను ఏం చెప్పాలో నేను నిర్ణయించుకున్నా, చెబుతా. కాబట్టి చూడాల్సిన పని కూడా ఏం లేదు. కానీ అక్కడ అలా కాదు, ఏం అడుగుతారో తెలియదు. అలాగని 10 పుస్తకాలు దగ్గర పెట్టుకుంటే అదేం అవధానం ఉంటారు. అవధానికి ఎప్పుడు జేబులో పెన్ను ఉండకూడదు, దగ్గర కాగితం ఉండకూడదు, ఉన్నవి బయటికి తీయకూడదు. సొంతంగా ఊహించాలి, అంతా ఊహ, అంతా ఊహ. అది కూడా సెకండ్లలో. బుర్రను అలా పదును పెట్టి పని చేయిస్తేనే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అందుకని సుగుణాకర పట్టపగలు చుక్కలు పొడిచని అనగానే నాకేదో ఊహ తోచింది, అమ్మవారి దేవల్ల. ఓ చుక్కలు పొడిచని అంటున్నాడు ఈయన, చేద్దాం అని. వెంటనే జగమందు ఎన్నికలలో అని చెప్పాను మొదటి పాదం. నేను ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఎన్నికలకి చుక్కలు పొడవడానికి సంబంధం ఏమిటండి అన్నాడు. ఆగవయ్యా, నీకు 3వ పాదంలో కదా జవాబు చెప్పాల్సింది, ఎందుకు తొందరపడతావు, సుందరవదన కూర్చో అని చెప్పాను నేను. ఆయనకి ఆనందం, ఏదో ఒక ఆసక్తి, ఏదో చెప్తారు. 5 రోజులు అయిపోయింది. ఇలా 1000 మందికి 1000 పాదాలు చెప్పాం. వాళ్ళు అడిగిన సమస్యలు, దత్తపదులు, వర్ణనలు అన్ని 1000 మందికి 1000 పాదాలు. 5 రోజులు అయిపోయింది. 6వ రోజు పొద్దున మళ్ళీ వస్తుంది. ఆయన లేచి నిలబడతాడు, చెప్పడు, ఇచ్చిన సమస్య చెప్పడం. నా పేరు వెంకట్రావు అండి అంటాడు, అంతే. మీరు 5 రోజుల క్రితం సుగుణాకర పట్టపగలు చుక్కలు పొడిచన్ అని సమస్య ఇచ్చారు కదా, దానికి నేను చెప్పిన పాదం ఏమిటో తెలుసా? జగమందు ఎన్నికలలో. అది మొదటి పాదం చెప్పాను అంటాను. తప్పు చెబితే ఆయన అడుగుతాడు, ఆయన రాసుకుంటాడు, నేను రాసుకోకూడదు. మొత్తం 1000 పాదాలు మనసులో పెట్టుకోవాల్సింది. ఈ 5 రోజుల పాటు ఆ 1000 పాదాలని 20 మననం చేస్తూ ఉండాల్సిందే. నిరంతర మననం చేయాల్సిందే. మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుందో ఆలోచించండి. మనం ఇవాళ సెల్ ఫోన్ నెంబర్ ఎవరిదైనా కావాలంటే వారి పేరు కనపడగానే జ్యోతి అని, సెల్ ఫోన్ కనపడగానే JY కనపడగానే నొక్కుతున్నాం అంతే. టచ్, జ్యోతి టచ్లోకి వచ్చింది. కనీసం ఆ జ్యోతి అన్న పేరు పూర్తిగా చూసినా JYOTHA అని 6 అక్షరాలు గుర్తున్నాయి. అది కూడా చూడమని, జో కనపడగానే టచ్, వెంటనే ఆ నెంబర్ వచ్చేసింది అంతే. చేసాం ఫోన్. ఆ నెంబర్ మనకు మనసులో లేదు. ఎక్కడైనా ప్రయాణం చేస్తుంటే మన ఫోన్ పోయిందనుకోండి, అంతే, ప్రాణం పోయినట్టే. ఫోన్ పోతే ప్రాణం పోయినట్టే. ఎవరి నెంబర్లు మనకు గుర్తులేవు, అసలు ఎవరి పేర్లు కూడా మనకు గుర్తులేవు. ఆవిడ జ్యోతి కాదు, జో అంతే. ఎందుకంటే నిరంతరం జోయే చూసాం మనం, చూడలేదు పక్కనే.
మనం మెదడుకి ఏది అలవాటు చేస్తే అది గుర్తుంటుందమ్మా, అర్థం చేసుకోవాలి మీరు. మనం ఏది అలవాటు చేస్తే అది గుర్తుంటుంది. సహజంగా కొంతమందికి గుర్తుంటుంది. అవతార పురుషులు ఈ మాటలు దయచేసి నమ్మకండి. 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించి ధారణ బ్రహ్మరాక్షసుడు అనే టైటిల్ సాధించిన వ్యక్తిగా చెబుతున్నా, గుర్తు పెట్టుకుంటూనే గుర్తుంటుంది. జ్ఞాపక శక్తిలో అవతార పురుషులు ఉండరు. ధారణ పూర్తిగా సాధన వల్ల సాధ్యం. దానికి ఎవ్వరి అనుగ్రహం అవసరం లేదు. మీరు ప్రయత్నిస్తే మీకు వస్తుంది. మీ ప్రయత్నం మీద ఆధారపడింది. నేను ప్రయత్నించే సాధించా. గొప్ప చెబుతాం ఊరిగా ఆ అనుగ్రహం ఈ అనుగ్రహం అవన్నీ మాకే తెలివి, మీకెలా తెలుస్తాయి? అది ఊరికే లోకంలో బడాయి. ఆ అనుగ్రహం ఈ అనుగ్రహం ఉపాసన ఏదో ఉండవు, అవన్నీ చెప్పి జరిగే కబుర్లు కావు. ఉపాసనలో ఉన్న వాళ్ళకి పద్యాలు గుర్తుండవు. అసాధ్యమైన విషయం అది. కేవలం ప్రయత్నం వల్ల గుర్తుంటుంది. ఆ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు. దీని కులం లేదు, మతం లేదు, ఆడ లేదు, మగ లేదు, ఏమి లేదు. ప్రయత్నం అది. ప్రయత్నం చేయడానికి మనిషి అయితే చాలు. మనుషులు కాని వాళ్ళు కూడా చేయొచ్చు.